మన ఇంట్లో నెయ్యి కాస్తే వీధి చివరి వరకు కూడా సువాసనలు గుమగుమలాడేటట్టుగా, అంతేకాకుండా తక్కువ పాలతో కేజీల కేజీల నెయ్యి, వెన్నపూస ఎలా తయారు చేసుకోవాలి, నెలల కాలాలు ఉన్నా కూడా నెయ్యి ఫ్రెష్గా ఉండేటట్టుగా సింపుల్ టిప్స్తో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడైనా కానీ పాల మీద మీగడతోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటాను. నెల రోజుల మీగడండి డీప్ ఫ్రిడ్జ్లోంచి ముందు రోజు మనము నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఇలా నెయ్యి ప్రిపేర్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇదిగోండి, ముక్కాలు వంతు మనం మీగడ అనేది వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో తగిన ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ పోసి ఇలా ఒక్కసారి పాజ్ బటన్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఒక 2 టైమ్స్ ఇలా మిక్సీకి వేస్తే సరిపోతుందండి. చూడండి, వెన్నపూస అనేది ఈజీగా తయారవుతుంది. తర్వాత పప్పు గుత్తి తీసుకునేసి ఇలా వెన్నపూసను బాగా మిక్స్ చేసామనుకోండి, వెన్నపూస అనేది నీట్ గా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత కూడా ఎక్కువ వేస్టేజ్ అనేది రాకుండా ఉంటుందండి. తర్వాత చల్లని నీళ్ళు అంటే బాణలో నీళ్లు కానీ లేకుంటే ఐస్ వాటర్ కానీ పోసామనుకోండి, వెన్నపూస అనేది కరగకుండా గడ్డ కట్టినట్టుగా అలా వస్తుంది. తర్వాత నీళ్ళు వచ్చేసి ఇలా తేటగా ఉండాలండి. అప్పుడు వెన్నపూస నీట్గా క్లీన్ అయినట్టు లెక్క. ఇలా గనక మనం వెన్నపూసను క్లీన్ చేసామనుకోండి, నెలల కాలాలు నెయ్యి నిల్వ ఉన్నా ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాకుండా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుందండి. తర్వాత నెయ్యి తయారు చేసేదానికి కూడా కొంచెం మందంపాటి వెడల్పాటి పాత్ర, కొంచెం పెద్ద సైజు పాత్ర తీసుకోండి. అప్పుడు మనం మిక్స్ చేసినా కూడా నెయ్యి తయారయ్యేటప్పుడు కూడా పొంగు వస్తుంటుంది. అప్పుడు కింద పోకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి, కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి దగ్గరుండి మిక్స్ చేస్తూ అడగంటకుండా చూసుకుంటూ కొంచెం నురగ మాదిరి బబుల్స్ వస్తూ ఉంటాయి చూడండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసామనుకోండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నెయ్యి కొంచెం కాగుతూ ఉంటుంది కదా, చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే పక్కన దించేసి చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లోకి తీసుకుంటే సరిపోతుందండి. నేను పాల మీద మీగడతోనే ఇలా నెయ్యి తయారు చేశాను కనుక కొంచెం మంచి రంగు వచ్చేటట్టుగానే ప్రిపేర్ చేశాను. చూసారు కదండి, ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా నెయ్యి ఎంత వచ్చిందో. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.